హాయ్ అండి. ఇవాళ మా ఇంట్లో బోన్లెస్ చికెన్తోని చికెన్ పకోడీ అయితే చేశానండి. చాలా బాగా వచ్చింది. చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలి, ముందుగా అయితే చికెన్ అయితే మంచిగా కడిగి పెట్టుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ తగినంత వేసుకొని మంచిగా మ్యారినేట్ అయితే చేసుకొని ఒక గంట పాటు పక్కనైతే పెట్టుకోవాలండి. ఇవన్నీ ముక్కకి మంచిగా మసాలా మొత్తం ఇంకిన తర్వాత మనం స్టవ్ అయితే వెలిగించుకొని కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, చికెన్ అయితే మంచిగా అయితే వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, లైట్గా ఫ్రై అయితే అవుతుంది. నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి స్టవ్ అయితే. మా పిల్లలకైతే ఎంతో ఇష్టమని చేస్తున్నానండి. మీ పిల్లలకు కూడా ఇలాగే చేసి పెడితే చాలా బాగా తింటారు. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి చీలికలు అయితే వేయాలి. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, చికెన్ అయితే మంచిగా ఫ్రై అయితే అయ్యిందండి. తీసి ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. ఈ చికెన్ పకోడీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి. చూస్తున్నారు కదా, మా ఇంట్లో అయితే చికెన్ అయితే రెడీ అయిపోయింది. దానికి కాంబినేషన్గా వైట్ రైస్ అలాగే పెరుగు చారండి నైట్ డిన్నర్లోకి. ఇవన్నీ